సృష్టికర్తలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు ఈరోజు లేని నాటకం మళ్ళీ తెర మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ శాసనసభ అభినందించాలా. ఎందుకంటే అధ్యక్ష 2023లో కేంద్ర కేబినెట్ నరేంద్ర మోడీ గారు 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ద్వారా ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ట్రిబ్యునల్ కానీ గతంలో ఇచ్చినటువంటి బచావత్ అవార్డులు కానీ వాటి వల్ల తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నది కాబట్టి తిరిగి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరగాలని కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. అధ్యక్ష ఈరోజు కనీసం తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇంత గొప్పగా ఆలోచిస్తే ఈ శాసనసభ నుంచి అభినందించాల్సింది పోయి మాకు సంబంధం లేనటువంటి అంశాల మీద కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు రెండు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అధ్యక్ష 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఆ రోజు విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఆ రోజు కేఆర్ఎంబి విషయం వచ్చినప్పుడు ఈ రోజు కృష్ణా పరివాహక ప్రాంతమంతా కూడా 68% తెలంగాణ ప్రవహిస్తున్నప్పుడు ఈ నికర జలాల వాటా మిగిలిన జలాలకే తెలంగాణకు పంచాలని మరి ఆ రోజు బిల్లులో ప్రస్తావించినప్పుడు ఈ రోజు మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు నోరు మెదపలేదు. వీళ్ళ నజరంతా ఏముండే అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ నజరు, టీఆర్ఎస్ పార్టీ నజరు ఎప్పుడు తెలంగాణ బిల్లు వస్తుందా, రాష్ట్రం వేరా అంటే మేము కుర్చీలో ఎప్పుడు పోయి కూర్చుంటామా అని ఆలోచించిన తప్పితే తెలంగాణ బిల్లులో ఎక్కడ ఏమి రాసిందో ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలేదు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాన్ని కానీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అన్న ఒకటే పాయల్ శంకర్ అన్న గౌరవ సభ్యులు మాట్లాడుతుంటూ ఊరికే సరే టీఆర్ఎస్ను కాంగ్రెస్ ఏదంటారు సార్, రెండు పార్లమెంట్ సాక్షిగా మీ పార్టీ ప్రధానమంత్రి తెలంగాణ విధానాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని అవమానపరిచి తెలంగాణ మొత్తం అమరులతో పాటుగా తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళందరినీ అవమానించే పార్టీ అన్న. మీరు ఒక్క కీర్తి శేషులు సుష్మా స్వరాజ్ గారు తప్ప మీ పార్టీలో ఇయ్యలేడు అడుగుతున్నా. 9.5 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం వచ్చింది. ఏ విభజన హామీ అమలు చేసినా చెప్పండి, వాళ్ళు అడగలే. రైట్, ఏనాడు మీరు ఒక విభజన హామీ ఇక్కడ ఇచ్చిర్రు, వాళ్ళు అడగరా, మీరు ఇయ్యలే. తెలంగాణ విభజన హామీలు ఇయ్యాల కూడా మేము మా ప్రభుత్వం సానుకూలంగా ఉంది. తెలంగాణ కోసం మొన్న ఈ బడ్జెట్లో కూడా ఏం పెట్టారు, మీరు ఏం అడుగుతారు? మంత్రి ఉన్నాడు, మంత్రి కేంద్ర మంత్రో లేకపోతే మీ దగ్గర పార్టీ అధికారంలో ఉన్నాడు, తెలంగాణ కొరకు ఇవి ఇచ్చినామని నిండు సభలో చెప్పేటువంటి ధైర్యం ఉందా మీ దగ్గర? భారతీయ జనతా పార్టీ 7 మండలాలు తీసుకొని కలిపితే ఆనాడు ప్రభుత్వంలో వీళ్ళు మాట్లాడారు, ఆర్డినెన్స్ వచ్చి కలుపుకుంటారు వాళ్ళు మాట్లాడారు. ఇలా అరే ఏం మాట్లాడారు సార్? బంధుకొకరు బంధు పిలిపి మాకు తెలియదా? మాకు తెలియదా బంధు పిలిపి? ఇది ఆర్డినెన్స్ తెచ్చి ఆనాడు మీ అధికారం లేవు, కేంద్రంలో అధికారం లేవు. ఓటెక్క అరే అప్పటికి వర్టికల్ డివిజన్ ఆంధ్ర తెలంగాణ వర్టికల్ డివిజన్ వచ్చి ఆంధ్ర ఎంపీలు వస్తే దాన్ని మీరు లెక్క పెడితే ఎట్లా? ఇలా నేను అడుగుతున్న మాట హరీష్ రావు గారు గౌరవ సభ్యులు, భారతీయ జనతా పార్టీ కేంద్ర విభజన హామీలు అమలు చేయలే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా క్రిటిసైజ్ చేసింది. ఈ రోజు 9 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధికి ఏం నిధులు తెచ్చింది ఒక్కసారి శ్వేతపత్రం ఇవ్వంటున్నారు. పొద్దున చూపెట్టి ఎన్నికలకోండి. మీరు తెలంగాణకు ₹1 కూడా ఇవ్వకుండా ఇలా మీరు మాట్లాడే హక్కు ఎక్కడిది? తెలంగాణలో ఉన్న 4 పార్లమెంట్ సభ్యులు ఉంటే అనేక మాటలు మాట్లాడుతున్నారు. లేకపోతే మా పథకాలకు ఫోటోలు పెట్టుకోవాలని మొన్నటిదాకా కొట్టుకున్నటువంటి వీళ్ళు ఇలా వాళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా సార్? దయచేసి అధ్యక్ష, వాళ్ళు మాట్లాడే ముందు వాళ్ళ పరిధి మాట్లాడాలని ఊరికే వెరటలో తిడుతుంటే ఊరికి చూస్తూ ఊరుకోరు. భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో ఆఫీస్ స్థానం వేసుకోవాలి. విభజనను తిట్టిన తర్వాత వాళ్ళకి హక్కు ఎక్కడ సార్? నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గౌరవ మంత్రి గారు మాట్లాడినట్టు నేను తిరిగి మాట్లాడదలుచుకోలేదు. కానీ అధ్యక్ష, కొన్ని ఆరోపణలు చేసినప్పుడు ఈరోజు గౌరవ మంత్రి గారికి మీ ద్వారా ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుంటే కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి ముందుకొస్తుండేనా? కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడానికి మీకు శక్తి ఉండేనా? టీఆర్ఎస్ పార్టీకి 2 పార్లమెంటు సభ్యులుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో టీవీ ఫుటేజ్లలో ఆ రోజు కనిపించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే, ఈ రోజు స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారి మద్దతుతోనే
తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్న విషయం గౌరవ మంత్రి గారు మర్చిపోయినట్లున్నారు. అధ్యక్ష, ఈ తెలంగాణ సాంప్రదాయం ఎవరైనా సాయం చేస్తే సచ్చేదాకా గుర్తుంచుకుంటారు. అంత గొప్ప సాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేయడానికి వీళ్ళకు మనసు ఎట్లొస్తున్నదో నాకైతే అర్థమైతే లేదు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడిండ్రు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కేంద్ర ప్రభుత్వంతో మేము సఖ్యతగా ఉంటామని. నేను చాలా సంతోషపడ్డా అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా ఆ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాల్లో పాల్గొనలేదు. దానివల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందని కొంత భయపడ్డాం అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మేము చాలా సంతోషపడ్డాం అధ్యక్ష. ఈరోజు కేఆర్ఎంబి విషయంలో కానీ జరిగినటువంటి విషయాల మీద కానీ కేంద్ర ప్రభుత్వంతో సరి అయినటువంటి రీతిలో చర్చిస్తే జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మనం సవరించుకునేటటువంటి